ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న A7 ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ దశలో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం కుదరదని స్పష్టం చేసింది. దర్యాప్తు ప్రక్రియకు సహకరించాలని, వెంటనే సంబంధిత దర్యాప్తు సంస్థల ఎదుట లొంగిపోవాలని అవినాష్ రెడ్డిని ఆదేశించింది. ఏపీ మద్యం కుంభకోణం కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు అధికారులపై, ప్రజా ప్రతినిధులపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వానికి భారీగా నష్టం కలిగిందనే ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కొందరిని విచారించగా మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ను నిరాకరించడం ఈ కేసులో మరింత కీలక మలుపుగా భావిస్తున్నారు. అవినాష్ రెడ్డి లొంగిపోయిన తర్వాత దర్యాప్తు వేగం పెరిగే అవకాశం ఉందని న్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ఈ పరిణామం ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలకంగా మారింది. ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న A7 ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ దశలో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం కుదరదని స్పష్టం చేసింది. దర్యాప్తు ప్రక్రియకు సహకరించాలని, వెంటనే సంబంధిత దర్యాప్తు సంస్థల ఎదుట లొంగిపోవాలని అవినాష్ రెడ్డిని ఆదేశించింది. ఏపీ మద్యం కుంభకోణం కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు అధికారులపై, ప్రజా ప్రతినిధులపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వానికి భారీగా నష్టం కలిగిందనే ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కొందరిని విచారించగా మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ను నిరాకరించడం ఈ కేసులో మరింత కీలక మలుపుగా భావిస్తున్నారు. అవినాష్ రెడ్డి లొంగిపోయిన తర్వాత దర్యాప్తు వేగం పెరిగే అవకాశం ఉందని న్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ఈ పరిణామం ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలకంగా మారింది.